సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి సరే ఇవన్నీ ఓకే, సెక్యూరిటీ అన్ని ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు, రైతులకు సంబంధించిన సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి పోరాటము, మీరు గతంలో కూడా రైతులకు సంబంధించిన అంశాల మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడున్నటువంటి గతం ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పరిస్థితులు చూస్తూ వచ్చారు. ఏమనిపిస్తుంది మీకు? చంద్రబాబు నాయుడు గారి హామీలో భాగంగా 20,000 ఇస్తామని సంవత్సరానికి అని చెప్పారు. అది ఇంతవరకు ఎక్కడా ఇది లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించారు. ఓకే, అంటే ఎక్కువ పర్సంటేజ్ ఆయన అమలు జరిపారు. ఆ రకంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ అమలు జరపడంలో ఒక రకంగా వెనకబడే ఉంది. ఏదైనా సరే తెగేదాకా లాగకూడదు. అది ఏ ప్రభుత్వం సరే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలి, బాగోగుల గురించి మాట్లాడాలి తప్పించి ఎక్కువగా గతం ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గం బాగా అణచివేతకు గురి వేయబడింది అనేది సత్యం. అది ఎవరు కాదనలేని సత్యం. అది అట్లా చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేప్పటికి ఆటోమేటిక్గా ఏమైందంటే ఆ సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరూ కూడా 10 రెట్లుగా పనిచేసి ఏమైనా సరే దించేయాలి అని ఆ తెగేదాకా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్షంలో 11 సీట్లతో పరిమితం అయ్యారు. ఇప్పుడు ఈ అధికార పార్టీ కూడా ఆయన ఆ రకమైన సంక్షేమం అమలు జరిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం దానికన్నా బెటర్గా అమలు జరుపుదాం ఏంటనేది ఆ దిశగా కాకోకుండా ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, ఈ రకంగా చేయటం చాలా బాధాకరమైన విషయం. ఒక రకంగా ఏంటంటే ఇంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని వీధిలోకి తీసుకొస్తున్నారు. ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి గారికి జనాల మద్దతు చేకూరే విధంగా ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తుంది. కూటమే ఇదంతా చేస్తుంది. ఇది అదే అంటున్నా, ఏదైనా సరే తెగేదాకా లాగకూడదు అంటున్నా. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో డబ్బున్న వాళ్ళు కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే వ్యవస్థను మేనేజ్ చేయటం, శాసనం ప్రభావితం చేయటం అనేది కామన్. అది రామోజీరావు గారి దగ్గర నుంచి బిగిన్ అయింది. రామోజీరావు గారు అంటే నథింగ్ బట్ తెలుగుదేశం పార్టీ. మరి రామోజీరావు గారు ఐటీ యాక్ట్ 266 ఎస్ఎస్ ప్రకారం 20,000కి మించింది ఏదైనా సరే క్యాష్ డీడీ రూపంలో ట్రాన్సాక్షన్ చేయాలి. మరి ఇవన్నీ నాకు వర్తించని చెప్పి క్యాష్తో ట్రాన్సాక్షన్ చేశారు. అట్లాగే ఆర్బీఐ యాక్ట్ 45 వైలేట్ చేశారు. ఈయన ఏంటంటే ఒక డబ్బు ఇది ఉంది, ఒక పార్టీ అండ ఉంది కాబట్టి ఆయన వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అది ఈరోజు కొత్త కాదు. అట్లాగే గతంలో మన బాలకృష్ణ గారు కాల్పుల విషయంలో కూడా ఆయన మానసిక స్థితి సరిగా లేదని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇవ్వడంతో బయటపడ్డారు. అంటే ఇండైరెక్ట్గా వ్యవస్థని, న్యాయ వ్యవస్థని తప్పుదో పట్టించారు. ఇప్పుడు అట్లాగే ఈ వల్లభనేని వంశీని కానీ లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేసే ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు. మీకు తెలియని నగ్న సత్యం ఏంటంటే వంశీని కానీ కొడాల నాని కానీ అరెస్ట్ చేసే సాహసం తెలుగుదేశం ప్రభుత్వం చేయదు. మరి ఎందుకు చేసింది? ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు కదా, ఎందుకు చేశారంటే మీరు మన సామాజిక వర్గం ఆ పార్టీ ఏదో చెప్పిందని మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు మా మీద మాట్లాడారు కాబట్టి మీరు కామ్గా ఉండండి అనే పరిస్థితిలో ఆయన కామ్గా ఉంచారు కాబట్టి ఈ మధ్యకాలంలో ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. కాకపోతే ఏంటంటే ఈ వంశీ మీద ఉన్నటువంటి కేసు ఏంటి, వంశీయే చేపించాడు తెలుగుదేశం పార్టీ మీద దాడులు అనేది ఒక ఆరోపణ. దానికి ఆ వంశీ ద్వారా ఉన్నటువంటి అనుచరులు కానీ ఎవరైతే సోనసో 80 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఏంటన్నా నువ్వు చేయమంటే చేసాము, లేకపోతే నీ యొక్క అండతోనో లేదంటే నీ మీద అభిమానంతోనో మేము చేసాము, మమ్మల్ని రక్షించలేకపోతే ఒక నాయకుడు నీకేంటి అనేప్పటికీ వంశీ అనే వ్యక్తి ఈ సత్యవర్ధన్ అనే ఎవరైతే ఉన్నారో అతన్ని బ్లాక్మెయిల్ చేశారని లేకపోతే కోర్టుకి తీసుకొచ్చి నాకు ఏ సంబంధం లేదని చెప్పించేది ఒక ఆరోపణ. దీని మూలన తెలుగుదేశం కార్యకర్త హర్ట్ అయ్యారు. దేనికి హర్ట్ అయ్యారు? వంశీని అరెస్ట్ చేయడమా? ఏ అధికారం లేకోకుండా ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు కూడా కేసులు నీరు గార్చేస్తే అధికార పార్టీలో ఉన్న మనం ఏంటి, మనం ఆనింగోళమా, మనం ఏం చేయలేమా అనేది ఒక ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక ఫైర్ ఇదయ్యి ఒత్తిడి వచ్చిందనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అసలు యాక్చువల్గా అరెస్ట్ చేయాలంటే ఏంటి, అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్తే అది వేరుగా ఉంటుంది, దాని పెద్ద ఇష్యూ కాదు. అట్లా అరెస్ట్ చేస్తే కార్యకర్తలు సాటిస్ఫై అవ్వరు, వెళ్ళి ఈడ్చుకొస్తే కానీ కార్యకర్తలు సాటిస్ఫై. ఇక్కడ ఏంటంటే అధికార ఏదైతే దాహం ఏదైతే ఉంటుందో దాన్ని యూటిలైజ్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ రూల్ ఆఫ్ లా అనేది వైలేట్ చేశారు పోలీసులు కూడా. అది ఎప్పటికైనా రేపు కోర్టు ముందు ఇది అవుతుందా లేదా, అసలు నాయకుల కేసులు ఏది తేలవనుకోండి, వేరే విషయం మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఇక్కడ హర్ట్ అయిందంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు హర్ట్ అయ్యారు కాబట్టి దాన్ని సాటిస్ఫై చేయడం కోసం అధికార పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పించి యాక్చువల్గా అయితే అసలు నిజంగానే అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ చేసిన అరెస్టు వల్లభనేని వంశీనే చేయాలి. ఎందుకంటే సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే మాట్లాడకూడని మాటలను డైరెక్ట్గా అసెంబ్లీలో మాట్లాడటం అనేది చాలా తప్పది.
దాన్ని ఖండించారా అప్పుడు ఆయన ఖండిష్టం వేరు. అప్పుడు ఆ రోజు నిరసన తెలియజేసి చేసిన అతని యొక్క మీద యాక్షన్ తీసుకున్నట్టే అది వేరుగా ఉండేది. అప్పుడు ఏ యాక్షన్ తీసుకోకుండా వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన అధికారం వచ్చింది కాబట్టి ఏదైనా చేయాలి ఈ అని చెప్పి అట్టగా రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పోస్టులు పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిని చేయటం ఏదో రకంగా ఈ కక్ష తీసుకునే ఇది పరిణామం ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక జనాల్లో క్రేజ్ తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తుంది తప్పించి మామూలుగా అయితే ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు నిన్న పత్తి రైతుల కోసం వచ్చాడంటే ఓకే రైతులకి గిట్టుబాటు ధర లేదు, మీరు ఇస్తాన్న మిర్చి రైతుల కోసం మీరు ఇస్తాన్న 20,000 ఇవ్వలేదు అని చెప్పి చెప్పడం ఇది మాట్లాడటం ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకున్న అధికారం. కానీ ఈ అరెస్టులు వంశీ మీద గురించి ఇవన్నీ మాట్లాడటం అనేది ఆయన బయటకు వచ్చి మాట్లాడటం అనేది కేవలం వీళ్ళు కల్పించిన అవకాశమే అది. అది తెగేదాకా కూడా లాక్డౌన్ అనేది ఏమాత్రం మంచిది కాదు. దానికి తగ్గట్టు భాష కూడా మారింది జగన్మోహన్ రెడ్డి గారిది. ఎప్పుడు మాట్లాడిన విధంగా తోలు తీసేస్తాం గొడ్లోడు తీసేస్తాం అనే మాట వచ్చేసింది. ఇప్పుడు కామన్గా మాట్లాడినా కానీ ఈ జనాలు అలవాటు పడిపోయారు ఆ మాస్ ఆ మాటలకి. ఇప్పుడు మామూలుగా సౌమ్యంగా మాట్లాడనుకో ఆ వీడియో వెళ్దాం మీరు ఇంటర్వ్యూ చేసిన ఆ టైపు ఈ కొడాల నాని టైప్లో గొడ్లో తీసేస్తాం, పవన్ కళ్యాణ్ టైపు మూలం కూర్చోబెడతాం, మక్కిలు కొడతాం ఈ టైప్ మాట్లాడారు కాబట్టి అట్లా మాట్లాడతా కానీ ఇది మీలో చూసింది మీలో నాయకుల లక్షణాలు ఇవి అనేది జనాలకి ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కాబట్టి ఈ రకమైన వర్షన్ మార్చుకుని అది కూడా పద్ధతి కాదని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ఒత్తిడి పెట్టి ఈ రకంగా ఇది చేస్తున్నారో సెక్యూరిటీ విషయం, సెక్యూరిటీ లేకోకుండా ఒక ప్రతిపక్ష నేతకి సెక్యూరిటీ ఇవ్వకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఈ సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల తోపులాట్లాగా నేను జరిగింది అనుకోండి మళ్ళీ ఏదో రకంగా కేసులు ఇరికిచ్చి ఇది చేయాలనేది ఒక దృక్పథంతో ఉన్నటువంటి తప్పించి ఒక ప్రతిపక్ష నేతకి సెక్యూరిటీ కల్పించాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదంటే ఈ అధికార ప్రభుత్వం కావాలని చేయటమే అది.